హలో మచ్చాస్, మళ్ళీ ఒక వీడియో ఏంటంటే మనం మళ్ళీ రాజమండ్రికి అయితే పోతున్నాము. ఆఫ్టర్ 2 years తమిళ చూసి వచ్చింటారు మీరు. ఆఫ్టర్ 2 years అయితే పోతున్నాం మనమైతే. ఇప్పుడు మళ్ళా ఎందుకంటే అక్కడ ఏదో ఫంక్షన్ ఉందంట, అదే సంబరాలు అంటారు కదా, అట్లాంటివి అయితే ఉన్నాయంట ఫంక్షన్స్. అది ఇప్పుడు చూసుకుందామని. అది చిన్నప్పటి నుంచి నేనైతే ఒకసారి కూడా చూడలేదు. అది ఏందో కానీ నాకు కూడా తెలియదు అది సంబరాలు అంటే ఏందో తెలియదు, ఏందో తెలియదు. ఇప్పుడైతే పోయి మనం ఇప్పుడే నడుచుకొని ఏం పోము. అది 995 kilometers ఉంటుంది అది రాజమండ్రి బుక్కపట్నం నుంచి. ఇప్పుడైతే డైరెక్ట్ మనము అనంతపూర్కి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఎందుకంటే అనంతపూర్ నుంచి ట్రావెల్స్ బస్సు వస్తుంది. అక్కడైతే మనం ఎక్కి మళ్ళా ఇంకా పడుకొని లేచేటప్పటికి మనమైతే రాజమండ్రిలో ఉంటాము. బట్ సెటప్ కూడా చేశాను కొంచెము, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. గైస్ ఇట్లయితే చేశాను. ఏంటంటే నిన్న కేజ్ అంతా క్లీన్ చేసాను, అయినా కానీ ఉంచావు కదా. మనం మళ్ళా అది ఏంటంటే స్వీట్ కార్న్ అక్కడ పెట్టేసాము. ఒకటేమో చిన్న కేజీలో పెట్టాము, చిన్న కేజీలో ఒక బౌల్ పెట్టేసాము. ఎందుకంటే ఇక్కడ డోర్ ఉంది, అది ఇవి కొరుకుతున్నాయి, ఇవి పురుగోస్ కదా, ఇవి కొరుకుతున్నాయి. అది డోర్ పడిపోతే మళ్ళీ ఫుడ్ లేక చచ్చిపోతాయని అక్కడైతే పెట్టాము. మళ్ళీ వాటర్ ఒక బౌల్లో పెట్టాము, ఫుడ్ ఒక బౌల్లో పెట్టాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము మేము. గైస్ ఇప్పుడైతే మేము కొచ్చేరులో అయితే ఉన్నాము. ఒక 5 minutesలో అయితే వచ్చేసాము కొచ్చేరుకి. కొచ్చేరు అయితే ఫుల్ ట్రాఫిక్ అంతా ఉంది. ఎట్లా ఒకటి నేనైతే రికార్డ్ చేశాను. మళ్ళీ ఈ కొచ్చేరు ఇక్కడైతే ఎక్కాను గైస్ నేను. మళ్ళీ మేము కూర్చున్న బస్సులో అయితే రిపేర్ అయితే వచ్చింది, అందుకని మళ్ళీ వేరే బస్సుకి అయితే పోతున్నాము. అంకుల్ ఏం చెప్పినాడంటే, కండక్టర్ అంకుల్ ఈ బస్సులో ఎక్కండి, మీకు టికెట్ ఏం తీసుకోరా అన్నారు. గైస్ ఇప్పుడైతే మనమైతే ఎక్కాం బస్సు. నీట్గా ఎవరు లేరు, అందుకని వీడియో తీస్తున్నా. ఇల్లు ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఎక్కాము మేము. నీట్గా తెలిపి తెచ్చుకోని చూస్తూ ఉన్నాను ఎట్లెట్లుంది అనంతపురం అంతా అని. ఇప్పుడు నాన్ స్టాప్ ఇంకా విజయవాడ నార్మల్ చిన్న ఊళ్ళల్లో అవుతుంది అంతే. ఇది శ్రీ తులసి ట్రావెల్స్ అంట బస్సు పేరు. ఇది బ్రిడ్జ్ అయితే ఎక్కాము, బ్రిడ్జ్. ఇప్పుడు నాన్ స్టాప్ ఇంకా రాజమండ్రి పోయిన తర్వాత మనమైతే అక్కడ వీడియో చేయాలి. నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే బడ్స్ ఎలా ఉంటాయి అని. అది బాగానే ఉంటాయి కానీ 10 days అయిపోయింది పోయి, అందుకని 10 days ఇట్లా ఫుడ్ ఉంటుంది అంతా ఉంటుంది, కానీ అది ఆక్సిజన్ అంటుంది లేదా నాకైతే భయం వేస్తుంది. డోర్లు అన్నీ తెలిసాము కానీ ఏమో ఏం జరుగుతుందేమో, కానీ బాగుంటాయి ఉంటాయి. ఓకే గైస్ అయితే గైస్ ఇప్పుడు మనమైతే మళ్ళా ఇప్పుడే టీ బ్రేక్ అని ఆగాము. ఆగి ఇంకా అట్లనే టీ తాగేసి ఇంక ఇప్పుడు బస్సులోకి అయితే ఎక్కి కూర్చున్నాము. స్టార్ట్ అయిపోయింది బస్సు. గైస్ ఇప్పుడైతే బ్రిడ్జ్ వచ్చి అదే బ్రిడ్జ్ నుంచి దిగాము. గైస్ ఇప్పుడు మామ అయితే వచ్చారు పికప్ చేసుకోవడానికి. వచ్చి అట్లా స్కూటీ మీద అయితే వచ్చి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇది ఫ్రంట్ క్రైమ్ వ్యూ ఎట్లుందో చెప్పండి. నాకైతే నవ్వు వస్తుంది, అది భలే ఉంది, ఫన్నీగా ఉంది. ఇప్పుడైతే అట్లాగా డీమార్ట్ చూద్దామని ఆ సైడ్ పోయినాము. డీమార్ట్ కూడా చూసి ఏం చేంజ్ లేదు నేనున్నప్పుడు, ఇప్పుడు ఏమున్నదో ఆబ్వియస్లీ. దీంట్లో కూడా కొన్ని బ్లాగ్స్ వస్తుంటాయి చూడండి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాము. అయితే మరి ఇదైతే వీడియో ఇంతకైతే ఏం చేస్తున్న వీడియో అయితే. నేను రాబోయే వీడియోస్ షార్ట్స్లో అయితే వస్తాయి, ఎందుకంటే లాంగ్ వీడియోస్లో ఎడిటింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకోటి నాకు లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ రావు, మీకు తెలిసిందే. ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే చూడరు ఎవరు. షార్ట్ వీడియోస్లో అయితే నార్మల్ స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తాయి మన వీడియోస్. చూస్తూ ఉండండి గైస్. ఎప్పటికప్పుడు మీరు నీట్గా చెక్అవుట్ చేస్తూ ఉంటే మీకైతే అప్డేట్ అయితే అందుతుంది. ఇంకా రోజు తిరిగేదే పని, ఇంకా రాజమండ్రికి వచ్చినామంటే మీకు తెలిసిందే. ఓకే గైస్ అయితే మరి బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.